పట్టణానికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కొనసాగింది. స్థానిక బాలేజీరావుపేటలో ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్త స్థలంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాల శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భూదాన విరాళాల దాతలకు ట్రస్ట్ సభ్యులు జ్ఞాపికను అందించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 శనివారాల పాటు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్వహించనున్నట్టు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, కోట రవిశంకర్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా భావించి 2024 స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు ఈ సంవత్సరాల కాలంలో అనేక ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో రైల్వే స్టేషన్ సమీపంలో సుందర మనోహరంగా నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పించడమైనది. ఆ కార్యక్రమానికి భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి భూదాన విరాళాలను పాల్గొని శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ బాలాజీరావుపేటలోని ప్రియాడెల్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు గత 4 వారాలుగా ఏడుకొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5వ పర్యాయం 4వ వారాన్ని ఈ వారం ఎంతో వైభవంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలా 7 వారాల పాటు 7 పర్యాయాల పాటు నిర్వహించేందుకు ట్రస్టు సంకల్పించడమైంది. ప్రతి శనివారం జరిగే వెంకటేశ్వర స్వామి గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సు పొందాలని కోరుతున్నాము. అలాగే ఈ రోజున గానామృత కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు ముందుకు వచ్చి భూదాన కైంకర్యాన్ని నిర్వహించడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.